రమ్య, ఏంటిగా బేబీ కేర్ సెంటర్ లో ఉన్నావు? నడు. ఎక్కడికండి? అరే తెలియనట్టు మాట్లాడుతుంది. నిన్నటితో నీ పురిటి సెలవులు అయిపోయినాయి. ఇవాళ నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతే లాస్ ఆఫ్ పే. 680 రూపాయలు 70 పైసలు కట్టు. నడు అమ్మా నడు. ఏంటండి, మీకు డబ్బు ముఖ్యమా పిల్లలు ముఖ్యమా? నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావా, పగబట్టి పెళ్లి చేసుకున్నావా? పిల్లలు వద్దు అని చెప్పాను, విన్నావా? అయినా రమ్య, ఇది కొంపనుకున్నావా, కోళ్ళ ఫార్మ్ అనుకున్నావా? కోడి గుడ్లు పెట్టినట్టు పిల్లల్ని పెట్టావు, నా గుండె పగలగొట్టావు. వీళ్ళ ముగ్గురిని బరాయించాలంటే ఉద్యోగమే కాదు, ఓటీ చేయాలి, రిక్షా కూడా తొక్కాలి. మీరు రిక్షా నడుపుతారో ఆటో నడుపుతారో నాకు అనవసరం. నేను మాత్రం పిల్లల్ని వదిలిపెట్టి రాను. రమ్య, మాటింటో నేర్చుకో. ముందుగా మునగ తీసుకూర్చోకు. ఎందుకు బామ్మర్ది టెన్షన్ అయిపోతావు? సిస్టర్ క్యారింగ్ అనగానే వాస్తు చూశాను, అప్పుడే నాకు అర్థమైపోయింది కొంప కోళ్ల ఫారం అయిపోద్దని. అందుకే మేము అడ్వాన్స్ గా వచ్చేసాం. అక్క నువ్వే పట్టించుకోకు, వీళ్ళని చూసుకోవడానికి మేము ఉన్నాం కదా. ఇదిగో ఈ గ్రీన్ బాబు నేను చూసుకుంటాను. ఇదిగో ఈ ఎల్లో చెడ్డి బాబుని నేను చూసుకుంటాను. ఇదిగో ఈ రెడ్ చెడ్డి నాది. టెన్షన్ క్లియర్ కదా? ఇద్దరు ఆఫీస్ వెళ్ళారండి. బంగారు కోడి పెట్ట వచ్చానండి. ఏమిటి పిచ్చి పాటలు? ఈ కోళ్ల ఫారం చూశాక నీ చేత కూడా 4 గుడ్లెట్టిద్దామని. నువ్వు పుంజు అన్న విషయం మర్చిపోయి చాలా ఏళ్ళైంది. నువ్వు కోతకొచ్చేసిన సంగతి కవర్ చేసుకోక్కర్లేదు. మీ మాంగారు నీ స్కూటర్ కొని పెట్టారా? కొనిపెట్టారు సార్. అవును సార్, మీ మాంగారు మీకేం కొనిపెట్టారు? మా మాంగారు నాకు రైలు బండి కొని పెట్టారు. కాకపోతే పట్టాలు నన్నే వేయించుకోమన్నారు. ఏమండి, నా మనసంతా పిల్లల మీద ఉంది. పదండి ఇంటికి వెళ్దాం. ఇప్పుడే కదా ఇంటి నుంచి వచ్చాం. ఇప్పుడు వెళ్ళిపోతే ఈ రోజు శాలరీ కట్ అయిపోతుంది. అబ్బా, నా ధ్యాస అంతా పిల్లల మీద, మీ ధ్యాస అంతా బడ్జెట్ మీద. ఇప్పుడు మీరు నన్ను ఇంటికి తీసుకెళ్ళకపోతే నేను ఆటోలో వెళ్ళిపోతాను. అమ్మో వద్దు, ఆటోలో అయితే 50 రూపాయలు అవుతుంది. నేనే నిన్ను దింపేసి వస్తాలే. వీడు ఏడు పాపడం లేదు. అదే నాకు మండుద్ది. నీ ఫేస్ బాబుకి దూరంగా పెట్టరా, ఆపుతాడు. ఏంటి డార్లింగ్? బాబుకి పాలు పట్టించండి. అవును, ఇందాక ఓ బాటిల్ ఇచ్చావు, అందులో పంచదార వేయలేదేటి? మర్చిపోయాను. అవును, పంచదార వేయలేదని మీకెలా తెలిసింది? నా ఆగ్నేయ కడుపులో ఆకలేసి ఖాళీగా ఉంటాను, అదేసి పూడ్చా. ఏడ్చినట్టుంది. పాపం ఎంత ఆకలేసిందో ఏమో. ఇప్పుడైనా పట్టించండి. నేను చిన్నమ్మాయి, ఆ పాటలు పాడేది పిల్లలకు కాదు, దయ్యాలకు. ఇదిగో పాలు. పాలొద్దు, కాఫీ కావాలి. పాలు నీకు కాదు, బాబు. బాబుకి అవసరం లేదు, హ్యాపీగా నిద్రపోతున్నాడు. అదేమిటి? చీకటి పడంగానే మేము ఏం తాగుతాడే క్వార్టర్, దాంట్లో చెంచాడు పట్టించాను. అప్పటి నుంచి ఏ పాట పాడినా హ్యాపీగా నిద్రపోతున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, నీ చేతులు పడిపోను. బాబుకి బ్రాంతి పట్టించావా? ఏం పర్లేదు, నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు మా అమ్మ చెంచాడేంటి క్వార్టరే పట్టించింది. నేనైతే గన్నెర పాలు పోసేదాన్ని. అది సరే గాని తిరుపతి ఎక్కడా? అక్కడెక్కడో పిల్లాడికి మొహం చూపించి భయపెడుతూ ఉంటాడే. తిరుపతి, తిరుపతి, తిరుపతి. ఏమిటది హడావుడి పడుతున్నారు? తిరుపతి కనిపించడం లేదు రమ్య. చేతులు బాబు కూడా ఉన్నాడు. వాడు బయటే నుంచున్నాడు. వాడి చేతిలో బాబు లేడే? లేడా? తిరుపతి, తిరుపతి, బాబు ఎక్కడరా? బాబుకి చెమట పట్టి ఏడుస్తుంటే ఏసీ రూమ్ లో పడుకోబెట్టాను. మన ఇంట్లో ఏసీ రూమ్ ఎక్కడరా? ఉంది, రండి చూపిస్తాను. రండి రండి, త్వరగా రండి. ఇదిగో ఇందులోనే పడుకోబెట్టాను. బాబుకేం కాలేదు కదా? ఫ్రిడ్జ్ రిపేర్ లో ఉంది కాబట్టి మన బాబు మనకు దక్కాడు. సరే, టెన్షన్ పడకు, ఏం కాలేదు కదా. ఒరే బండోడా, బాబుని ఫ్రిడ్జ్ లో పెట్టడం ఏంట్రా? బాబుకి చెమట పట్టింది. అదే నాకు మండుద్ది. రేపు బాబుకి జలుబు చేస్తే తీసుకెళ్లి పొయ్యిలో కూర్చోబెడతావా? నీ అబ్బా, నీ బోడి తెలివితేటలకి నిన్ను కోన్ బనేగా కరోడ్పతికి పంపమని మీ అమ్మ రికమెండేషన్ ఒకటి. నిన్ను కాదురా, నిన్ను కన్నదికు దాన్ని పంపాలి. అసలు నేను వెళ్ళను. అయ్యో బాబోయ్. ఏంటమ్మా, ఇంకా దాని గురించే బాధపడుతున్నావా? ఏదో పిల్లాడు తెలియక చేశాడు, బాధపడకు. ఇక మీద నా పిల్లల్ని ఎవరి దగ్గర వదిలిపెట్టను. నేను నా జాబ్ కి రిజైన్ చేస్తాను. ఏంటి, రాజీనామా చేస్తావా? వద్దొద్దు. పిల్లల మీద నాకు మాత్రం ప్రేమ లేదనుకుంటున్నావా? సరే, నువ్వెవరిని నమ్మద్దు, కానీ రాజీనామా అని మాత్రం అనకే. పిల్లల్ని చూసుకోవడానికి నేను వేరే ఏర్పాటు చేస్తాను. లోపలికి కదా, వస్తాను.
ఎవరు బావా మీ రిలేషన్సా? ఈ క్షణం నుంచే. రమ్య ఎవరో చెప్పుకో. అయ్యో ఊరుకోనానా? అయ్యో ఏంట్రా పుచ్చుకుండా రమ్య తను సొనాలి. బాంబే నుంచి వచ్చి ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉంటుంది. నైస్ గర్ల్. ఇక నుంచి మన ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటుంది. సొనాలి నా భార్య రమ్య. నమస్తే. ఇక మీ పిల్లల గురించి ఏ దిగులు పడద్దు. నేను దగ్గరుండి పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకుంటానక్క. అక్క వర్షాలు కలుపుకునే ముందు కొంచెం వెనక ముందు చూసుకోవాలి. అక్క వీళ్ళంతా ఎవరు పనివాళ్ళ? పని వాళ్ళు సోఫాలో కూర్చొని టిఫిన్ తింటారా? ఏదో తెలియక అందలే అక్క. అందుకే చూసిన వాళ్ళందరూ పని వాళ్ళు అనుకుంటారని నేను మీ ఆయన పక్కన కూర్చాను. నేను అతని అక్కని ఈ ఇంటికి పెద్ద దిక్కుని. నేను దీని మొగుణ్ణి, దీనికి ఉన్న ఒకే ఒక దిక్కుని. ఏ దిక్కు లేక ఇంట్లో పెద్ద దిక్కు అయి కూర్చున్నాడు. రండి ఓసారి లోపలికి రండి. సొనాలి, ఐఎమ్ రవి, స్పెషల్ విఐపి ఆఫ్ దిస్ హౌస్. రమ్య ఇస్ మై సిస్టర్, పద్మనాభం ఇస్ మై బావా. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదు కాదు, అసలు అవ్వదు. ఈ దగ్గులు బాజీ ఆవారగడికి ఎవడెత్తాడు పిల్లల్ని? టోటల్ గా అది వాస్తులేని బాడీ. ఓ పని పాట ఇడికి. నువ్వేదో పెద్ద స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు మాట్లాడతావేంటి? ఐఎమ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఐఎమ్ వాస్తు శాస్త్రజ్ఞ, వాస్తు ప్రవీణజ్ఞ, వాస్తు దైవజ్ఞ. టోటల్ గా నిర్లజ్ఞ. బాత్రూమ్ ఎక్కడ కట్టాలి, లెట్రిన్ ఎక్కడ కట్టాలి, ఎవరు అడగపోయినా అడ్వైస్ లిస్ట్ తిరుగుతుంటాడు. హలో ఆంటీ. మై సన్ బై నేమ్. ఎందుకులే, ఈ ఆకారానికి ఈయన ఫాదర్. మనిషి కడుపులో పంది పిల్ల పుడుతుందని అప్పట్లో వీరబ్రహ్మం గారు చెప్పారే, ఇదిగో వీడి గురించే. నన్ను ఎందుకు అన్నావు? అదొక ట్రాజెడీ స్టోరీ రా. 8 years బ్యాక్ మీ అమ్మని సెకండ్ షోకి రమ్మన్నాను. వద్దనో ముద్దిచ్చింది, పడమరగా పక్క మీదకి తోసింది, ఉత్తరంగా కన్ను కొట్టింది, నైరుతిలో గిల్లింది. అన్ని వాస్తు దోషాలే. శంకుస్థాపన జరిగిపోయింది. షటప్ సోనాలి, తప్పుగా అనుకోవద్దమ్మా. మా ఇంట్లో మేమందరం ఓపెన్ గా ఉంటాం. పని మనిషి అంటున్నారు, చూస్తే అలా లేదే. అన్ని తెలుసుకునే తీసుకొచ్చారా? పిల్లల్ని చూసుకోవడానికి పని మనిషి ఎవరైనా ఉన్నారని పచారీ షాప్ లో అడుగుతా ఉంటే తనే వచ్చి 200 ఇస్తే పని చేస్తాను, మీ ఇంట్లో ఉన్నిస్తే చాలు అంది. అంత చౌకగా ఎవరు దొరకరు కదా, లక్కీగా దొరికింది, తీసుకొచ్చేసాను. ఇంత తక్కువ కప్పుకుందంటే నాకేదో అనుమానంగా ఉంది. ఎవరో ఏమిటో, వెంటనే పంపించేయండి. ఇదిగో చూడు, ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది నేను విన్నాను కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్. ఇక నుంచి నేను చెప్తాను, నువ్వు విను. సొనాలి ఇక్కడే ఉంటుంది అంతే. ఎందుకు ఏడుస్తున్నావు? ఆకలి అవుతుందా? పాలు తాగినానా? నా బంగారు కొండ కదా. బజ్జమ్మా రాయి. అక్క ఇల్లంతా అగరబత్తులు పొగతో మేఘాలు కమ్మేశాయి. పొగతో ఇబ్బందిగా ఉందా? అబ్బే అగరబత్తులు ఖర్చైనా ఇల్లు దేవుడి గుడిలాగా ఉంది. నా వరకు ఇల్లు దేవాలయమే. ఇంకొన్న లాగండి, ఇంకా మార్చేస్తాను. అక్క స్నానానికి నీళ్ళు రెడీ చేశాను, వెళ్ళి స్నానం చేయండి. నైస్ గర్ల్ కదా. సునాలి వచ్చేస్తుంది. ఈ దరిద్రుడు పర్మనెంట్ గా పడుంటేనే బెటర్. నీచుడా, సింహం నిద్రపోతుంటే చిట్టులకి డ్రమ్స్ వాయించినట్టు నన్నే కామెంట్ చేస్తావరా? సారీ బ్రదరు, ఇదిగో అద్దువేనో సరిస్తే నేను కూడా దూకుంటాను. జస్ట్ వెయిట్. ద్రోహి, దట్టి బ్రదర్. అబ్బాస్ క్రాఫ్ లాంటి నా క్రాఫ్ట్ నే చెడగొడతారా నువ్వు? గుడ్ మార్నింగ్. వెరీ లవ్లీ మార్నింగ్. వాస్తు బాగుంది. గుడ్ మార్నింగ్. ఏంటైన క్రాఫ్ట్ పిచ్చి పిచ్చిగా ఉంది? తల్లో పేల ఫ్యాక్టరీ ఉంది కదా, గీకి అలా తయారై. పేలున్నాయా? షుగర్ పేషెంట్ కదా, పేలు షుగర్ తాగి తాగి వేలకి వేల తయారైపోయినాయి. ఆయనకు షుగర్ కూడా ఉందా? మొన్న పచ్చకామలు వచ్చినప్పుడు షుగర్ అటాక్ అయింది. పచ్చకామర్లా? చీప్ లిక్కర్ తాగితే పచ్చకామలు రావా మరి? అయ్యో, ఆయన చీప్ లిక్కర్ కూడా తాగుతుంటారా? చీప్ లిక్కర్ తాగుతారా? రే చీకటి వల్ల కళ్ళు కనపడక అప్పుడప్పుడు ఫినాయిల్ కూడా తాగేస్తారు. నాకు రేచెక్కట పచ్చకామెర్లా, నాకు షుగర్ రా. ఉన్న మాట బీపీ ఎలా పెరిగిపోతుందో చూడు. నీ చర్మ వ్యాధులన్నీ దాచిపెట్టి నాకు లేని రోగాలు అంట కడతావురా? నాకు చర్మవ్యాధ? మరి కుక్క పిక్కలు గోక్కున్నట్టు గోకుడేంటి? పడుతుంది కాబట్టి గోక్కుంటున్నాను. గోకుడు కాదురా, పుళ్ళున్నాయని చెప్పు. జాలిం లోషన్ రాయకుండా నిద్రపోవు, నువ్వు నన్ను కామెంట్ చేస్తావా? అయినా మీకే జబ్బులుంటే నాకెందుకు గాని, వెళ్ళి స్నానం చేసి రండి. అలాగే. 8 దాటితే టిఫిన్ క్లోజ్. ఏంటి బావా ఫేస్ బూడిద గుమ్మడికాయలాగా? పౌడర్ రాసుకున్నారా, బూడిద పూసుకున్నారా? పౌడరే రాసుకున్నాను. మీ అక్క కాపురానికి వచ్చిన కొత్తలో ఈ గ్లామర్ మెయింటైన్ చేసేవాడిని. మళ్ళీ ఎందుకో ఇన్నాళ్ళకి రాసుకోవాలనిపించింది. మరి నీకేమైందిరా? నేను అంతే అక్క. ఈ ముసలి పాము ఎంత గ్లామర్ మెయింటైన్ చేస్తుంటే కోడి త్రాచుని నేనెంత మెయింటైన్ చేయాలి? ఎన్నావా బామ్మర్ది, ముసలి పావునంటే నేను ఇడికి. సరే సరే, ఇద్దరు కలిసి నా పౌడర్ ఖర్చు పెంచకండి, టిఫిన్ తినండి. సోనాలి,
ఇడ్లీలు వెన్నముద్దలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అనుకో. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు గాని, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వెవరో ఏముంటో చెప్పనే లేదు. ఈ ఊళ్ళో నీకెవరు బంధువులు లేరా? ఈ ఊళ్ళోనే కాదు, చెప్పుకోవటానికి నా అన్నవాళ్ళు ఎవరూ లేరు. ఎందుకు లేరు? ఇంట్లో నీకు అందరూ అయిన వాళ్లే కదా. రమ్య నీకు అక్కలాంటిది. రమ్యకి చెల్లెలంటే ఆ పిల్ల, నువ్వే ఆ పిల్లని చెల్లి అనుకోవచ్చు కదా బామర్ది. ఇంటి యజమానురాలకి చెల్లి అంటే ఆ పిల్ల కూడా సంతోషపడుతుంది కదా. నిజమే, మరి మేము సంతోషపడద్దు? ఇందులో సంతోషపడటానికి ఏముంది? ఆ. సోనాలి, ఇక నుంచి వీళ్ళిద్దరిని అన్నయ్య అని పిలు. ఆ, అవసరం లేదు. నన్ను ఎంగలేడీస్ అన్నయ్య అని పిలిస్తే ఎలర్జెటిక్ గా ఉంటదా? మీ కూతురు లాంటి పిల్ల ఎలా పిలిస్తే ఏంటి? ఈడొకడు. అమ్మాయి ఎవరిని ఎలా పిలిచినా మీరందరూ తన్ని తోబుట్టులా రిసీవ్ చేసుకోవాలి. మధ్యలో నీ కమిట్మెంట్ ఏంటి బావా? మా చేత అగ్రిమెంట్ చేయించడానికి నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఏ సేఫ్టీ కోసమా? రమ్య నువ్వు కూర్చో, సోనాలి నువ్వు వెళ్ళి పిల్లల్ని చూసుకో. ఆ ముగ్గురులో ఎవరు ఏడుస్తున్నారో ఏమిటో మరి. వాస్తు ప్రకారం చెప్పాలంటే ఆగ్నేయ వైపు ఉన్న పిల్లాడు ఆకలితో ఏడుస్తున్నాడు. ఆ ఎర్రచెడ్డి వాడా? పేర్లు పెట్టబోయేసరికి ఎర్ర జడ్డి, పచ్చ జడ్డి, తెల్ల జడ్డి అని పిలవలేక చస్తున్నావు అనుకో. అందుకే అర్జెంట్ గా గ్రాండ్ గా బారసాల ఫంక్షన్ ఏర్పాటు చేసి పేర్లు పెట్టేద్దాం రమ్య. ఫంక్షన్ గ్రాండ్ గా చేయాలంటే దానికి డబ్బు కావాలిగా. అమ్మమ్మో, నా బడ్జెట్ ఒప్పుకోదు. ఏమండి? నేను కూడా బడ్జెట్. కాదంటే కుదురుద్దా, కన్నాక తప్పుద్దా? హలో పద్మనాభం, గుడ్ మార్నింగ్ సార్. నీ పద్ధతి నాకేం నచ్చలేదయ్యా. ఇంటిని స్వాధీనపరుచుకునే వరకు పెళ్లి చేసుకోను అన్నావా? అన్నాను. సరే, డబుల్ ఇన్కమ్ వస్తుంది కనుక చేసుకున్నావు, ఓకే. పిల్లల్ని కనను కన్నావా? బాధ్యుడు నేనే కానీ కన్నది మా ఆవిడ. ఈ లిటిగేషన్లు చెల్లవు, ఇద్దరూ నేరస్తులే. అప్పుడు ఏడాది గడువు చాలు అని నువ్వు అన్నా, సేఫ్ సైడ్ కి నేను 2 ఏళ్లు తీసుకున్నాను కనుక సరిపోయింది. ఎందుకు? ఇలాంటి నేరాలు చేస్తారు కనుకనే. ఆ గడువులో కూడా కేవలం 8 నెలలు మాత్రమే మిగిలింది. అంటే సెప్టెంబర్ 25వ తారీఖు లోపుగా ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు డబ్బు కట్టి తీరాలి. గుర్తుంది సార్, తప్పకుండా కట్టేస్తాను. మళ్ళీ చెబుతున్నానని ఏమీ అనుకోవద్దు. సెప్టెంబర్ 25వ తారీఖే ఆఖరి రోజు. ఆ తర్వాత గడువు తీసుకునే అవకాశం కూడా లేదు. ఎలా మర్చిపోతాను సార్? 8 ఏళ్ల వయసు అప్పుడు నన్ను మా అమ్మని మా నాన్న కట్టించిన ఇంటి నుంచి బయటికి గెంటేస్తుంటే ఎంతగా ఏడ్చానో నాకు ఇప్పటికే గుర్తుంది. అలాంటిది ఇంకో 8 నెలల్లో ఆ ఇల్లు నేను స్వాధీనం చేసుకోబోతున్నానంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అదేం సార్, నాకు సెంటిమెంటు, సంతోషంతో ఆనంద బాష్పాలు వచ్చాయి. మీకేం సార్? ఇవి కూడా ఆనంద బాష్పాలేనయ్యా. అదే ఎందుకు అంటున్నా. అప్పటికైనా నా ఫీజు నాకు ఇస్తావని. సోనా, సోనా. దా, కూర్చో. పర్లేదులే, చెప్పండి. సర్లే, నేనే నిలబడతాను. నువ్వు ఫుడ్ చేయడంలో ఎక్స్పర్ట్ కదా, మరి టీ ఏంటి కుడితి నెలలా ఉంది? అవును, అవి కుర్తి నీళ్ళే. చిచి, నువ్వు అలా చెయ్యవు. మా బండోడే నువ్వు ఇచ్చిన టీ తాగేసి ఈ కుడితి నీళ్ళు నాకు పోసేసి ఉంటాడు. అయినా మీరేంటండి ఇంత తీరిగ్గా ఉన్నారు? నేనంతే, తిరగల రైట్ టైపు. పని పాట ఏం లేదు కదా. అడగటం మర్చిపోయాను, మార్నింగ్ టిఫిన్ ఎలా ఉందండి? నిజం చెప్పమంటావా? చెప్పండి. నీ మొక్కల్లో ఉంది. అంటే అదిరింది. అదిరింది సరే, అరుగుతుందా అని. ఎక్కడ అరుగుతుంది? నువ్వు వచ్చినప్పటి నుంచి ఊ తినిపించేస్తున్నావు. నీకు రావాల్సిన పొల్లటి తేపులు నాకు వచ్చేస్తున్నాయి. అరిగేటట్టు నేను చేస్తానుగా, నాతో రండి. లైఫ్ లో బయట లేడీస్ చేయి పట్టుకోవడం ఫస్ట్ టైం. సర్లే రండి. గ్రైండర్ గారు ఇక్కడే ఉన్నాడు. వదిలే చెయ్యి వదిలే, తర్వాత పట్టుకుంటూ కానీ. రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? నీళ్లు మోసుకొస్తేనే ఫుడ్ పెడతానంది. కరెక్టే. ఆ మాత్రం పరువులు అప్పుడప్పుడు మొయ్యాలి. పో లోపలికి. ఎందుకు నాన్న? నేను ఎక్కడో ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను. ఏమిటి అంత ఇంపార్టెంట్ పని? మరి అదే నాకు మండుద్ది. నీకు పుల్లి చెల్లెలు కావాలా వద్దా? కావాలి. మరి అందుకే ఆ డ్యూటీ మీదే ఉన్నాను. మీ అమ్మని నమ్ముకుంటే లాభం లేదు. పో లోపలికి. అలాగే అలాగే. పోరా. ఎప్పుడు పట్టుకొచ్చాయి? అవుట్డోర్ లో ప్రేమించుకుందావా, ఇండోర్ లో ప్రేమించుకుందావా? ఎక్కడ ప్రేమించుకోవాలన్నా మీరు నాకు ఈ బట్టలన్నీ ఉతికి పెట్టాలి. ఏంటి బట్టలు ఉతకాలా? అందమైన ఆడపిల్ల కోసం ఏం చేసినా తప్పు లేదన్నాడు వాత్సాయన. ఇది నీదేనా? నాదే. ఏం లేదు, కొంచెం స్పెషల్ గా ఉతుకుతామని. స్పెషల్ గా తర్వాత ఉతకొచ్చు, కానీ ముందు ఇవన్నీ. ఎందుకో ఉతుకుతున్నాను కదా. కాస్త సోప్ పెట్టరా ప్లీజ్. ఏ సోప్ పెడితే తప్ప నీ సోకు నాకు దక్కదా? కొంచెం బండకేసి బాదండి బట్టల్ని. నీ బట్టలు బాగా స్మూత్ కదా, బండకేసి బాగా ఉతికితే చిరిగిపోతాయేమో. ఏం పర్లేదు, బాదండి.
పద్దాకు ఉతకట్లేదు. ఉతకపోతే ఫుడ్ పెట్టినంత సోనాలి. మన తిరుపతి గడి చేత కూడా నీళ్లు పట్టించేసింది. పాపిస్తుదానా? ఆఫ్టర్ ఆల్ 200 రూపాయలు జీతం తీసుకునే పని మనిషి. అనాథ కూడా. అవును, ఎంత పొగరే నీకు. మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? తిన్న తిండి అరగాలి కదా అని పని చెప్పాను. దాంట్లో తప్పేంటి? తప్పున్నారా? పెళ్ళైన 20 ఏళ్ల నుంచి ఒక్క పని చెప్పి ఎరగను. ఎంతో గారాభంగా చూసుకున్నాను. తిండి తిను అనడం తప్ప ఇంకో పని చెప్పి ఎరగను. అలాంటిది మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? ఓహో, మీ ఆయన సోమరిపోట్లా తయారవడానికి కారణం నువ్వా? చూసారా, మీ చేత పని చేయించడమే కాకుండా మిమ్మల్ని సోమరిపోతూ ఉంటుంది. అమ్మో, నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. పదండి, వెళ్ళిపోదాం. పదండి. ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోతే మనం బతకలేమే. తొందరపడక. పద్దు ఏంటక్క? మేము ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండవురా. ఏమైందక్క? ఏం లేదు బామ్మర్ది. ఉత్తినే తిని తొంగుంటే కుంభస్థానం పెరిగి గ్లామర్ తగ్గిపోతుందని బట్టలు ఉతకమంది సోనాలి. నేను ఉతుకుతున్నాను. ఆ మాత్రానికి ఇది ఫీల్ అయిపోవాలా? లేడీస్ జెర్సీస్ మన కంట్రోల్ చేయలేం. నువ్వు అసలు మనిషివేనా? నీకు పౌరుషం లేదా? ఉప్పు కారం తిరగడం లేదా? ఏది అంతా ఓసి ఉప్పు కారమే కదా. సమయానికి పౌరుషం రావట్లేదు. ఏడ్చావులే. వెళ్ళి తిరుపతిని లగేజ్ తీసుకురా. మన తిరుపతి మనకి పెద్ద లగ్గేజీ. అక్క వద్దు, మమ్మల్ని ఉండవని బతిమాలొద్దు. మేము ఉండం కాక ఉండం. కావాలంటే అడిగి చూడు. అడిగి చూడు. ఆ సూట్ కేసు ఎలా? చూసారా పద్దుని ఎలా పడేశాను? సిస్టర్ సెంటిమెంట్. అవును, మన లోపలికి రమ్మని పిల్లలేదేంటి? తొందరపడకండి. మన సూట్ కేసు లోపల పెట్టి సోనాలి సూట్ కేసు బయట పడేస్తాడు. అంటే సోనాలు వెళ్ళిపోతుందా? నాన్న ఆటో పిలుచుకురానా? నువ్వు ఉండరా. అసలే ఇది ఓవర్ చేసేస్తంటాను. మన నిజంగా వెళ్ళిపోవట్లేదు. యాక్టింగ్. ఇందాక మీరు తీసుకొచ్చిన నా సూట్ కేసు, ఇదిగోండి మీ పెట్టే బెడ్. వెళ్ళండి. థ్యాంక్స్ బామ్మర్ది. అటు కాదు, ఇటు. ఏమిటి తమ్ముడు, నిజంగానే మమ్మల్ని పొమ్మంటున్నావా? నువ్వేగా పోతా అన్నావు. నాకు ఇబ్బందిగానే ఉంది. నేనే చెప్దాం అనుకున్నాను. తయారుగా తిని కూర్చోవడం కాకుండా పనిచేసేవాడి మీద పిత్రీలు. వెళ్ళనే పదా వద్దంటే ఓవరాక్ట్ చేసాం. ఏమైంది? పద అడుక్కు తిందాం. ఏమండి, నేను విన్నది నిజమేనా? ఏమన్నావు? వదిన గారిని అన్నయ్యని ఇంట్లోంచి బయటకు పంపించేశారట. సోనాలి, నువ్వు లోపలికి వెళ్ళు. అవును, నిజమే. అక్క బావర్ కంటే మీకు ఆ పని మనిషి ఎక్కువైందా? ఏంటి పని మనిషి అని అందరూ సోనాలి మీద పడతారు? తనేం తప్పు చేసింది? తేరగా తిని కూర్చోపోతే పని చేయమంది. అది తప్ప? ఒక రకంగా నాకు సోనాలి హెల్ప్ చేసింది. ఒక రకంగానా, రెండు రకాలుగానా? అన్ని రకాలుగా. అంటే ఆ వాస్తుగాడు వీధులు అప్పులు చేస్తున్నాడు. అప్పులు చేస్తే తీర్చొచ్చు, వాడు తప్పులు కూడా చేస్తున్నాడు. ఏదో వంకతో సోనాలి చేపట్టుకుంటున్నాడు. ఏదో నాలాంటి పెళ్లి కాని కొరడు చేపట్టుకుంటే ఏదో అలా వదిలేవచ్చు. ఏంట్రా, నువ్వు కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నావా? అంటే కాంపిటీషన్ తగ్గుతుంది. ఏంటి? నువ్వు నన్ను పంపిస్తే ఫీల్ అవ్వాలి కానీ ఆయన పంపించింది ఆయన అక్క బావని కదా. దానికి నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? పని పాట లేకుండా తిరిగితే నిన్ను కూడా బయటికి పంపించేస్తా. ఒక పని మనిషికి ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే నా పవర్ తగ్గిందా, దాని పవర్ పెరిగిందా, లేదా ఈయన గారి మనసు చెదిరిందా? చూసుకుంటాలే. సోనాలి జీ, క్యా హై? ఏం చేస్తున్నావు? హే, పెనం మీద దోశలేస్తున్నాను. హై చిచ్చి, ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇటువంటి సౌత్ ఇండియన్ డిషెస్ నాకు నచ్చావు. నీ రంగులో ఉండే బర్గర్, దహీపూరి, పాపడ, రగడ లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటేనే ఇష్టం. అచ్చా, నువ్వు హాల్లో వేచి నీకోసం రగడ చేస్తేస్తాను. హై, అక్కడ బోర్ కొడుతుంది. హై, హమ్ కుచ్ ఖేలేంగే. హై, ఆట? ఏ ఆటకి వెళ్దాం? ఆల్రెడీ ఎర్రగా ఉండే నీ పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే ఆట. హై, అది ఏ ఆట? హై, నువ్వు ఒకే ఒక సినిమా చూసావా? చూసింది. దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు చేపతోడు అనే పాట గుర్తుందా? ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రెల కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు. అది గుర్తుందా? మనం కూడా ఆటాడుకుందామా? అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు, నేను ఆ నోట్తో నీ నోట్లో తీసుకుంటాను. అచ్చి బాధ. ఓ చిన్న చేంజ్. ఏంటది? ఇంకోలా ఆడదామా? ఆ కిల్లి ఏదో నువ్వు వేసుకుని తీసుకుంటా. నిజంగా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఒప్పుకుంటావని ముందే తెలుసు, అందుకే కిల్లి తీసుకొచ్చా. అయ్యో బాబోయ్. ఓ నేను రెడీ. హై, తీసుకో. హై, నాకు సిగ్గేస్తుంది. అయ్యో బాబోయ్, సిగ్గా? యు మీన్ యూర్ ఫీలింగ్ షై? ఒక్కసారి కళ్ళు మూసుకోండి. హై,
ఎలా ఉంది ముద్దు? వేడిగా ఉందా చల్లగా ఉందా? ఏమండి ఇలా రండి. ఏంటి? కొద్దిగా సాయం చేయండి. ఏమన్నా ఇందులో? ఇందులో ఉన్నవన్నీ పాత బట్టలు, ఇప్పుడే సర్దాను. స్టీల్ సామాన్ వేయచ్చు కదా. స్టీల్ సామాన్లు వాడికి వేయడం ఏమిటండి? ఇవన్నీ నేను వాడుకునేవి. సరే ఏంటి చెప్పు. దీన్ని ఎత్తి బీరో మీద పెట్టండి, చాలా బరువుగా ఉంది. 3 పిల్లలు మోసిందని ఈ సూట్ కేసు నీకు ఒక బరువా? దెప్పుడు చాలు గాని కాస్త సాయం చేయండి. నాకు కుదరదు, అర్జెంట్ పని ఉంది, నీ వెళ్ళాలి, నువ్వు పెట్టుకో. జాగ్రత్త, బరువుతో గడప దాటేటప్పుడు జాగ్రత్తగా దాటాలి. నీకేం కాలేదు కదా? నయ్యం, బింది కూడా ఏం కాలేదు. సొనాలి, ఏంటిది? ఏం లేదు. జాగ్రత్తగా నడు. ఏంటది? చూసుకుని నడవాలి కదా. ఓహో, ఇదే అర్జెంట్ పని. పాపం తను గడప దగ్గర కింద పడిపోతే. తను పడబోయిందా? తమరు పడబోతున్నారా? తనే పడిపోయింది. ఏంటి ఇంకా అలాగే పట్టుకుని నిలబడ్డారు? వదలబుద్ధి కావడం లేదా? ఓ వదలాలి కదా, వదిలేశా. మీరొచ్చిన అర్జెంట్ పని అయిపోయిందిగా, ఇక వెళ్ళండి. రమ్య, వెళ్ళమంటుంటే సూట్ కేసు సాయం పట్టలేదని కుళ్ళు. సోనాలి, ఆడపిల్ల ఆచితూచి అడుగేయాలి. కాలు జారినా ఎదురు దెబ్బ తగిలినా నీకే ప్రమాదం. వెళ్ళు. అలాగే అక్క. దీనికి నిజంగానే కడప తగిలిందా? తగిలిందని నాతో అబద్ధం ఆడుతున్నారా? ఎందుకైనా మంచిది, వీళ్ళిద్దరి మీద ఒక కన్నేసి ఉంచాలి. ఏంట్రా నాలుగు గీసుకుంటున్నావు? గీసుకోవట్లేదు బావా, రాసుకుంటున్నాను. ఏంటి పేస్టా? కాదు, ఆయింట్మెంట్. ఓ ట్రీట్మెంటా? దేనికి? జస్ట్ డ్యామేజ్ అయింది. రొమాన్స్ అని వెళ్తే వైలెన్స్ ఎదురైంది. ఏది తిన్నగా మాట్లాడవు కదా. ఆఫీస్ టైం అవుతుంది, అద్దానికి అడ్డం లేదు. అద్దానికి ఏంటి బావా, నేను అందరికీ అడ్డే. నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి? మళ్ళీ వెళ్ళొస్తానే కానీ చెప్పలేను బావా. మీ ఫ్యామిలీ మొత్తానికి మెంటలో ఉన్నట్టుందిరా. అందుకే కదా బావా మాకు నీకు ఇచ్చేసాను. రేయ్, చెప్పు తీసుకొడతాను. సార్ సార్, మీరు వేసుకున్న ప్యాంట్కి ఆ షర్ట్ మ్యాచ్ అవ్వలేదు. ఈ షర్ట్ వేసుకోండి. అవునవును, నీకు మ్యాజికల్ బాగా తెలుసు. ఆహా, ఇస్త్రీ చేసి బానే రెడీ చేసినట్టున్నా. అవునక్క. మీకు భలే మ్యాచింగ్ దొరికిందే. అవును, సొనాలి నన్ను బాగా క్యాచ్ చేసి. నేను సొనాలిని బాగానే క్యాచ్ చేశాను. మీరు వేసుకున్న షర్టే మీకు బాగా మ్యాచ్ అయింది. ఇదిగో ఈ షర్ట్ తీసుకుని లోపలికి వెళ్ళి నీ పని చూసుకో. మీరు పదండి ఆఫీస్కి. మీ ఫ్యామిలీ మొత్తానికి బానే ఉన్నట్టుంది. ఏమిటి పిచ్చా? నిజాలు ఒప్పుకోవడంలో మీకు మీరే సాటి. మిమ్మల్ని